నమస్తే, వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు మహాముత్తారం మండలంకి వచ్చినాం. మహాముత్తారం మండలంలో యామన్పల్లి నుంచి మహాముత్తారం పోయే రోడ్డు దగ్గర ఈ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఆ బ్రిడ్జ్ దగ్గర ఇంతకుముందు మొన్న కురిసిన వర్షానికి ఏమైంది అంటే అది మొత్తం కొట్టుకపోయింది. ఈ ప్లేస్ మొత్తం కొట్టుకపోయింది. చూపెట్టు బ్రదర్. ఈ ప్లేస్ మొత్తం కొట్టుకపోతే మళ్ళీ యూత్ పిల్లలు దానికి మరమ్మతులు చేసుకున్నారు. కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఏం జరుగుతలే అని చెప్పి ఇక్కడ ప్రజలు అసలు అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ బ్రిడ్జ్ ఉన్నది. అక్కడ బ్రిడ్జ్ గొట్టాలతో వేసిర్రు. అది ఏండ్ల నాడు కట్టిన బ్రిడ్జ్ అది. కానీ ఇప్పటి వరకు ఎట్లున్నదంటే అది ఎప్పుడు వచ్చినా కానీ ఆ పైనుంచి పోతే ఈ ప్లేస్ అంతా ఇదంతా కొట్టుకపోయింది. మొత్తం రోడ్ అంతా కొట్టుకపోయింది. అక్కడ రోడ్డు కొట్టుకపోయింది. కానీ అయినా కూడా ఎవరు మరమ్మతులు చేయడం లేదు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ రోడ్ పరిస్థితి గీడ ఇట్లనే ఉంటుంది. ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం లేదు. ఇక్కడ వాహనదారులు ఉన్నారు, అలాగే మన యూత్ పిల్లలు ఉన్నారు. ఇట్లా నీ పేరేం పేరు? ఏం చేస్తాను? ఈ రోడ్డుకి ఇట్లా ఉన్నది, మరి పరిస్థితికి ఇబ్బంది అయితే లేదా? అయితే ఏం చేస్తాం? అయితే బాగానే అవుతాను. మరి చేయనప్పుడు మనం ఏం చేద్దాం? వాకింగ్ కొట్టుకపోయింది అడగా మరి తెలుసా? మా దూరం ఉన్నది, కొద్దిగా దూరం. సరే, ఇగో ఇక్కడ రైతు, ఇక్కడ యూత్ పిల్లలు కూడా ఉన్నారు. బ్రదర్ ఏం పేరు? బ్రదర్ నీ పేరు? మహేష్ నా పేరు. ఇది రోడ్డు పరిస్థితి దయనీయంగా తయారైంది. అధికారులు ఎవరో పట్టించుకోవడం లేదా? మరి ఏంటి పరిస్థితి? అసలు మహాముత్తారం మండలం ఎవరు పట్టించుకుంటాడా? ఎవరు పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులు వస్తున్నారు, చూస్తున్నారు తప్ప దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ కావడం లేదు. గత 4 సంవత్సరాలు అవుతుంది. ఇది మొత్తం ఇది ఒక రోడ్డు. రోడ్డు మొత్తం తెగి ఒక 4 సంవత్సరాల కూడా అవుతుంది. రోడ్డు మొత్తం తెగిపోయింది. ఇది రోడ్డే కానీ మొత్తం కొట్టుకపోవడం వల్ల రోడ్డు మొత్తం తెగిపోయి అటు సైడ్ పడిపోయింది. సేమ్ ఇదేతో పాటు ఇటు కూడా ఇదే రోడ్డు ఇటు సైడ్ కూడా తెగి పడిపోయింది. రాజకీయ నాయకులు చూస్తున్నారు తప్ప దీనికి ఎలాంటి రెస్పాన్స్ చేయడం లేదు. ఎవరు మాట రోడ్డు కూడా పగిలిపోయింది. అక్కడ రోడ్డు కూడా పగిలిందట, డ్యామేజ్ ఉన్నది. అసలు దీన్ని రోడ్డు అంటారా ఏమంటారా? అసలు నిజంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా రాజకీయ నాయకులు మరి పైన రాజకీయ నాయకుల తప్ప లేకుంటే మా లోకల్ ఉన్న రాజకీయ నాయకుల పొరపాటు ఏం తెలియట్లేదు. కానీ రోడ్డు పరిస్థితి ఇది ఇలా ఉంది. ఇది పరిస్థితి, రోడ్డు పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇది మొన్న కొట్టిన వర్షానికి మొత్తం ఇది కృంగి ఆ వరదకు మొత్తం కొట్టుకపోయి అంత ఆగం తయారైంది. ఇప్పుడు ఒకవేళ నైట్ తెలియక వచ్చింది అనుకో, ఇలా పడితే మాత్రం చత్తరాడు ఎవడైనా. అట్లా పరిస్థితి తయారైంది. కొడితే మాత్రం ఈ రోడ్డు కూడా కనిపించని సిచ్యువేషన్స్ ఉంటుంది. ఎలాంటి ఎవరికి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. తెలిసిన వాళ్ళు ఏంటంటే చూసి మెల్లగా నడుపుకోవడం జరుగుతుంది. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వెహికల్స్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చాలా అంటే మందుబత్సాలు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచో యవనపల్లి నుంచి వెళ్ళి బాగా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. ఓన్లీ ఇక్కడనే ఇట్లున్నదంటే ఇంకా లోపలికి వస్తే మన ఇళ్ళల్లో సూపం కాన్ నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇటు పిఎస్ స్కూల్ దగ్గరికి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. మా బాధ ఎవరితో చెప్పుకోవాలని కూడా అర్థం కాని సిచ్యువేషన్. మన సర్పంచులు 2 సంవత్సరాలు అవుతుంది, సర్పంచులు కూడా లేరు మనకు. ఈ ముత్తారం మండలానికి ఓన్లీ ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో అంటే మంచి జరుగుతుంది. కానీ మహాముత్తారం మండలంలో కానీ ఎలాంటి మహాముత్తారం మండలంలో మహాముత్తారంలో ఎలాంటి సౌకర్యాలు లేవు. చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా వరకు వెహికల్స్ వచ్చినాయి. ఒక వెహికల్ అయినా వెళ్ళినట్టుందా ఆగి వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దీనికి స్పందించి కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు దీనికి సంబంధించి ఏదైనా ఒక మంచి కోసం మేము కష్టపడుతున్నాం. దానికి సపోర్ట్గా మీరు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి, రోడ్ల పరిస్థితి. దీని పని అయిపోయింది, అది కూసింది. ఇది ఏంటంటే ఇక మొత్తం శిథిలావస్థ పోయింది. ఇక్కడిది పోతే గతం ఆ ఊరికి ఈ ఊరికి రాకపోకలు బంద్ అయిపోతాయి. ఇక మొత్తానికైతే ఈ పార్టీ వాళ్ళు రాకపోకలు బంద్ కావాలనే చూస్తారు రావచ్చు. ఎందుకంటే ఇంత కూలిపోయింది అనుకో, ఈ ఆటోళ్ళు అట్టే ఇటోళ్ళు అట్టే చేద్దామని చెప్పి అనుకుంటారని మేమైతే భావిస్తూ ఉన్నాం అని చెప్పి ప్రజలు అంటున్నారు, యూత్ పిల్లలు కూడా అంటున్నారు. కలెక్టర్ గారు, మీరు మొన్న రీసెంట్గా మీరు కూడా వచ్చారు, ఈ రోడ్డు కనబడలేదా మీకు? మీరు ప్రతిసారి అభివృద్ధి అని చెప్పి ప్రభుత్వం అంటున్నది, నిధులు వస్తూ ఉన్నాయి, అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మీరు అంటూ ఉన్నారు. ఏది మరి అభివృద్ధి? అడవి ముత్తారని మొత్తం అడవిలో కలుపుతామని చూస్తున్నారా, లేదంటే ఆ కొత్త అట్లా ఇచ్చిపెడదామని చూస్తూ ఉన్నారా? అభివృద్ధి చేస్తారా? చేయమని చెప్పకపోతే సపరేట్ ఇక్కడ ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడగకూరి డైరెక్ట్. ఇక్కడ యూత్ పిల్లలు కూడా అదే అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మాకు అభివృద్ధి అయితే లేదు. మా అడవి ముత్తారం అడవిలోనే ఉంటుంది, ఇప్పటికీ మాకు అభివృద్ధి లేదు. మొత్తానికి ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటూ లేడు.
అని చెప్పి ఇక్కడ యువత కూడా నిన్న ఒక 10-15 రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేసేంత వరకు ఇక్కడ ఉన్న యూత్ పిల్లలు ప్రతిరోజు వీడియో తీసి యూట్యూబ్లో పెడుతూనే ఉంటారు. మంత్రి గారి దాకా పోయేదాకా ఈ వీడియో షేర్ చేయండి. మంత్రి గారు రేపు పొద్దున ఇక్కడ కలెక్టర్ దిగి బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పి ఇక్కడ యూత్ పిల్లలు వాపోతున్నారు. చూస్తూనే ఉండండి జినూస్ గ్లోబల్. నమస్తే, జై హింద్.